నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. పాస్టర్ ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. Praise the Lord. Thank you so much, Srinivas garu, for the wonderful song. అయితే మన మెయిన్ సర్మన్ కి ఈరోజు సెకండ్ థెస్సలోనియన్స్, మీ బైబిల్స్ ని ఓపెన్ చేసినట్లయితే సెకండ్ థెస్సలోనియన్స్ వర్సెస్ చాప్టర్ 2 వర్సెస్ 4 to 8 చదివే ముందు మనము ఫస్ట్ వర్స్ నుంచి చదువుదాం. ఫస్ట్ వర్స్ నుంచి, ఎందుకంటే కంటిన్యూషన్ కాబట్టి అందరం కలిసి సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 8 దాకా మనం కలిసి చదువుదాం. ఎందుకంటే లాస్ట్ సండే మీకు గుర్తున్నట్టయితే ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్, థర్డ్ వర్స్ చదివిన్నాం. అయితే ఫోర్త్ వర్స్లో ఆ కంటిన్యూటీ కోసము ఈరోజు ఫస్ట్ వర్స్ నుంచి కూడా మనము అందరం కలిసి చదువుదాం. నౌ వి బిసీచ్ యు బ్రెదరన్ బై ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ and by our gathering together unto him. Second verse, that he be not soon shaken in mind or be troubled, neither by spirit nor by word nor by letters as from us, as that the day of the Lord is at hand. Third verse, let no man deceive you by any means, for that day shall not come except there come a falling away first, and that man of sin be revealed, the son of perdition. Fourth verse, who opposeth and exalteth himself above all that is called God, or that is worshipped, so that he as God sitteth in the temple of God, showing himself that he is God. Verse 5, remember ye not that when I was yet with you, I told you these things, and now ye know that withholding, that he might be revealed in his time. For the mystery of iniquity doth already work. Only he who now letteth will let until he be taken out of the way. Verse 8, and then shall that wicked be revealed, whom the Lord shall consume with the spirit of his mouth, and shall destroy with the brightness of his coming. ఆమెన్, ఆమెన్. ఇక్కడ స్క్రీన్ తట్టు గమనించినట్లయితే మన ఈ సర్మన్, ఈ పర్టికులర్ సర్మన్గా చూస్తున్నట్టయితే ద రివీలింగ్ ఆఫ్ యాంటీక్రైస్ట్, ద రివీలింగ్ ఆఫ్ యాంటీక్రైస్ట్ ఈరోజు సర్మన్ టైటిల్. ఈరోజు మనం 4th నుంచి 8th వర్స్ దాకా మనం చదువుతున్నాం. ప్రపోజిషన్ స్టేట్మెంట్గా మనము చూస్తున్నట్టయితే పాల్ టీచెస్ that the Antichrist will be revealed only at God's appointed time, will demand the worship that belongs to God alone. అంటే పౌలు ఏమని తెస్సలోని సంఘానికి టీచ్ చేస్తున్నాడంటే, ఈ యాంటీక్రైస్ట్ ఎప్పుడైతే యెహోవా అనుమతి, యెహోవా అనుగ్రహింపబడిన టైంలో అతను రివీల్ అవుతాడు. అతను ఎప్పుడైతే రివీల్ అవుతాడో అందరి వర్షిప్ని ఏదైతే యెహోవాకి చెందుందో ఆ వర్షిప్ కూడా అతను డిమాండ్ చేస్తాడు. అండ్ విల్ అల్టిమేట్లీ బి డిస్ట్రాయిడ్ బై ద గ్లోరియస్ రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు అతను రెండో రాకడికి వచ్చేదాకా అతనికి ఆ ఆపర్చునిటీ, ఆ టైం ఉంటుంది. తర్వాత అతన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది. దేర్ఫోర్ బిలీవర్స్ షుడ్ లివ్ విత్ కాన్ఫిడెన్స్. సో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఉన్నారో వారు ధైర్యంగా, కాన్ఫిడెంట్గా యెహోవా సార్వభౌమత్వంలో అతను అన్ని అతని కంట్రోల్లో ఉంది కాబట్టి వీ విల్ నాట్ ఫియర్ ఆఫ్ ఫర్దర్ ఈవిల్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే హౌ విల్ యాంటీ క్రైస్ట్ బి రివీల్డ్ వర్సెస్ 4 to 5 ని గమనించినట్లయితే, ది యాంటీ క్రైస్ట్ రివీల్స్ హిమ్సెల్ఫ్ త్రూ బ్లాస్ఫీమియస్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్.
దీని గురించి మనం 4th 5 verses లో మనము వర్స్ బై వర్స్ స్టడీ చేస్తున్నాం. అయితే దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. 6 నుంచి 7 దాకా గమనించినట్లయితే రిస్ట్రైన్డ్ బై గాడ్స్ పవర్, రిస్ట్రైన్డ్ బై గాడ్స్ సావరెన్ పవర్, వర్సెస్ 6 to 7. అలాగనే డిస్ట్రాయిడ్ బై క్రైస్ట్ గ్లోరియస్ రిటర్న్, డిస్ట్రాయిడ్ బై క్రైస్ట్ గ్లోరియస్ రిటర్న్ అనేది మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ ఈ 3 పాయింట్స్గా మనము గమనించేటప్పుడు ఇదేంటి ఈరోజు మన అదేంటి ధ్యానంలో ఈ 4th నుంచి 8th verse దాకా, 4th నుంచి 8th verse దాకా we will be studying together. అయితే తెస్సలోనియ సంఘాన్ని గమనించినట్లయితే పౌలు ఎవరైతే రక్షణ పొంది పౌలు ద్వారా రక్షింపబడి అంచెలంచెలుగా వారు ఎదుగుతూ సువార్తలో వారు అంచెలంచెలుగా వారి రక్షణని కాపాడుకుంటూ వారు ఎంత కష్టం వచ్చినా ఎంత కఠినంగా ఉన్నా కానీ వారు అదేంటి యేసుక్రీస్తుని నమ్మినప్పుడు అక్కడ లోకల్ చర్చ్ నుంచే వారికి ప్రాబ్లం వచ్చినట్టుగా మనము లాస్ట్ సండేలో చదివి ఉన్నాం. ఏమని ప్రాబ్లం వచ్చింది? మనము ట్రిబులేషన్లో ఉన్నాం అని చెప్పడం జరిగింది. వర్సెస్ 1 to 3లో ఏవైతే వారికి కష్టాలు వస్తున్నాయో, పర్సిక్యూషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, అన్య జనాంగం నుంచి వారికి పర్సిక్యూషన్ వస్తుంది. కానీ వారు పర్సిక్యూషన్ వేరు, ట్రిబులేషన్ వేరు. అయితే ట్రిబులేషన్ ఎవరైతే నమ్మని వారికి, యేసుక్రీస్తుని నమ్మలేరో వారికి ట్రిబులేషన్, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మిరో వారికి పర్సిక్యూషన్. వాక్యం క్లియర్గా చెప్తుంది. కానీ వారు దాన్ని మార్చి రాంగ్ డాక్ట్రిన్ టీచ్ చేసినప్పుడు వారు లేఖనాల్ని క్షుణ్ణంగా తెలుసుకొని, అయ్యో మేమేమన్నా తప్పు చేశామా, మేము ఎత్తబడలేదా, సంఘంగా ఎత్తబడలేదా, అదేంటి పౌలు ఇలాగ బోధించాడు కానీ ఎందుకు మేము ఇలాగా సఫర్ అవుతున్నాం అని వారు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు 2 Thessalonians క్లియర్గా వారితో రాస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే ఈ 4th verse నుంచి మనము యాంటీ క్రైస్ట్ గురించి, ఎవరు ఈ యాంటీ క్రైస్ట్ అని లోకంలో లాస్ట్ ఒక 100 లేకపోతే ఒక 500 years నుంచి ఎవరు వీరు, లేకపోతే ఎంతగానో స్టడీ చేశారు, ఎంతగానో ప్రతి ఒక్క జనరేషన్ ఎవరు ఈ యాంటీ క్రైస్ట్, పొలిటికల్ లీడరా, మిలిటరీ రూలరా, లేకపోతే ఒక రిలీజియస్ ఫిగరా, ఎవరు ఇతను అని అదేంటి వారు గుర్తింప చేయడానికి వారి సొంత జ్ఞానాన్ని, వారి సొంత శక్తితో వారు ప్రయత్నించారు. కానీ ఇక్కడ పౌలు హీ డస్ నాట్ ఎంకరేజ్ స్పెక్యులేషన్. వాక్యానుసారంగా గమనించినట్లయితే స్పెక్యులేషన్ అంటే అరే ఇదా కాదా నిర్ధారించడానికి స్పెక్యులేట్ చేస్తాం. కానీ వాక్యానుసారంగా పౌలు క్లియర్గా అతని టీచింగ్లో నిర్ధారించేది ఏంటంటే అతను యెహోవా సార్వభౌమత్వము టైం టేబుల్, గాడ్ సావరెన్ టైం టేబుల్కి అతను ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. తెస్సలోనియ సంఘస్థులు ఇప్పటికల్లా భయపడిపోయి వారు మేము డే ఆఫ్ ద లార్డ్ ఎంటర్ అయ్యామా, ట్రిబులేషన్లో మేము ఉన్నామా అని వారు భయపడుతున్నప్పుడు వారికి ఎలాంటి టీచింగ్ ఇచ్చాడంటే యెహోవా ఈజ్ కంట్రోల్, హీ ఈజ్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. గాడ్స్ అదేంటి ఎప్పుడైతే యెహోవా ద్వారా ఈ యాంటీ క్రైస్ట్ రివీల్ అవుతాడో అతని కంట్రోల్, యెహోవా కంట్రోల్ కిందనే ఈ యాంటీ క్రైస్ట్ ఉంటాడు. కానీ అథారిటీ ఉంటుంది అతనికి, అతని అథారిటీ లిమిటెడ్గా ఉంటుంది. తర్వాత అతని యాంటీ క్రైస్ట్ డిస్ట్రక్షన్ గ్యారంటీస్, యెహోవా గ్యారంటీస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ అనేది మనము గమనిస్తున్నాం. ఇక్కడ 4th and 5th verseలో
యాంటిక్రైస్ట్ రివీల్స్ హిమ్సెల్ఫ్ త్రూ బ్లాస్ఫీమియస్ సెల్ఫ్ ఎక్సాల్టేషన్. అంటే అతను గర్వంగా అదేంటి అతను అతన్నే హెచ్చించుకోవడం అనేది మనము గమనిస్తాం. ఇక్కడ 4th verse ని చూసినట్లయితే హూ అపోజత్ అని పదమును ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఈ అపోజత్ అనే వర్డ్ని గ్రీక్ పదాల్లో గమనించినట్లయితే అటికిమాయ్ అని పదం వస్తుంది. అటికిమాయ్ అని పదం వస్తుంది. ఈ పదాన్ని మీనింగ్ని గమనించినట్లయితే టు సెట్ ఓవర్ అగేన్స్ట్ సంబడి ఎల్స్, లేకపోతే ఒక అపోజిషన్ పొజిషన్లో సిచ్యువేషన్ చేసుకోనాలని, లేకపోతే ఒక వ్యక్తికి అడ్డంగా అడ్వర్సరీగా నిలబడడం అనేది మీనింగ్ వస్తుంది. అయితే ఈ 4th verse హూ అపోజెట్, ఎవరు హూ అనేది గమనించినట్లయితే ది యాంటిక్రైస్ట్. అయితే ఈ యాంటిక్రైస్ట్ అతను యేసుక్రీస్తు ఎదుట అడ్డంగా నిలబడుతూ అతనే యెహోవా, అతనే దేవుడు అని అతన్ని హెచ్చించుకోవడం మనము గమనిస్తాం. హూ అపోజెట్ అండ్ ఎగ్జాల్టెడ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. అంటే అతను హీ లిఫ్ట్స్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ రిలీజన్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఈ వ్యక్తి ఎవరైతే యాంటిక్రైస్ట్ గా రేపు రివీల్ అవుతాడో అతను టోటల్ ప్రైడ్, గర్విష్టిగా అతను అదేంటి శక్తిని పొందుకున్నట్టుగా మనం గమనిస్తాం. ఇది ఐజయా ప్రవక్త ఐజయా చాప్టర్ 14 verses 13 to 14 మనము దీని గురించి చూడొచ్చు. అదేంటి అతను అన్ని రిలీజియన్ కంటే అతను ఒక అబౌవ్ స్టేటస్లో అతను కంప్లీట్గా ఎలివేట్ చేసుకుంటాడు. అంటే అలా కాదు ఏదంటే మన భారతదేశంలో ఆల్మోస్ట్ 2 లక్షల కంటే ఎక్కువగా దేవతలు ఉన్నారు. 2 million గాడ్ అండ్ గాడెసెస్ ఉన్నారు. సో వీరి కంటే అతను ఎగ్జాల్ట్ చేసుకోవడం అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఈ టైంలో అన్ని పూజలు, అన్ని పునస్కారాలు అవన్నీ ఆపేసి అతను అందరూ అతన్ని సేవించాలి, అతన్ని పూజించాలి అని గమనిస్తుంది. ఇదే డానియల్ చాప్టర్ 9 verse 27 లేకపోతే రెవల్యూషన్ చాప్టర్ 13 ఏవైతే సన్నివేశాలు ప్రొఫెసైజ్గా చేయబడ్డాయో, డానియల్ గ్రంథంలో అన్నా కానీ, రెవల్యూషన్ గ్రంథంలో జాన్ ద్వారా అన్నా కానీ, ఇవి ఎగ్జాక్ట్గా జరిగే సన్నివేశాలు అన్నమాట. దీన్ని డానియల్ 70th week అంటారు. లేకపోతే రెవల్యూషన్ 13 గమనించినట్లయితే దిస్ ఇస్ ది మిడ్ ఆఫ్ ట్రిబులేషన్ గా కూడా మనము గమనిస్తున్నాం. తర్వాత అబౌవ్ ఆల్ దట్ ఈస్ కాల్డ్ గాడ్, ఆల్ దట్ ఈస్ కాల్డ్ గాడ్ అంటే యాంటిక్రైస్ట్ అతను ఎంతగా హెచ్చించుకుంటాడంటే అన్ని దేవతలన్నింటినీ రీప్లేస్ చేస్తాడు. అన్నిటినీ రీప్లేస్ చేయడం మనము గమనిస్తాం. తర్వాత ఆర్ దట్ ఈస్ వర్షిప్, ఎవరైతే వర్షిప్ చేస్తున్నారో, ఎవరైతే మొక్కుబడులు చేస్తున్నారో, ఇప్పుడు చేసే మొక్కుబడులు రేపు ఆ యాంటీ క్రైస్ట్కి అవే పునస్కారాలు, అదేంటి పూజలు అతనికి చేయడం అనేది మనము దీని గురించి మనకు రెవల్యూషన్ చాప్టర్ 13 క్లియర్గా మనకు చెప్పబడి ఉంది. సో ఆల్ అదర్ రిలీజియన్ విల్ బి బ్యాడ్, వేరే రిలీజియన్స్ ఉండకుండా పోతాయి. సో ఎవ్రీ సో కాల్డ్ గాడ్ విల్ బి డిస్పోజ్డ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిమ్. అరే ఈ దేవుడు ఉన్నాడే, వీరు లేకుండా మేము బతకలేము అని పూజించే వారు కూడా వారి దైవత్వాన్ని, వారి నమ్మకాన్ని, వారి స్వభావమును, వారినన్నిటినీ అరే ఈ దేవుడే ఆ దేవుడు అని మబ్బులో అదేంటి యాంటీ క్రైస్ట్ని పూజించేదిగా మనం గమనిస్తాం. అయితే అతను హీ సిటెత్ ఇన్ ద టెంపుల్, ఈ 4th verse సో దట్ హీ యాజ్ గాడ్ సిటెత్ ఇన్ ది టెంపుల్. అయితే ఈ యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే రివీల్ అవుతాడో గమనించాలి. జెరూసలేములో 70 AD తర్వాత ఎప్పుడైతే
జెరూసలేం టెంపుల్ కూల్చివేయబడ్డదో, మళ్ళా ఈ టెంపుల్ యాంటీ క్రైస్ట్ ద్వారా టెంపుల్ రివీల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ టైంలో మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ జ్యూస్ దగ్గర అన్ని కట్టడాలకి ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్కి సిమెంట్తో పాటు పెయింట్తో పాటు వారి దగ్గర డబ్బులు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేయడానికి ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి అన్నీ వారి దగ్గర రెడీగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ నిలబడి ఏ పాట పాడతారు, ఎవరు ఎక్కడ నిలబడి ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు అని ప్లాన్స్ కూడా వారి దగ్గర క్లియర్గా ఉన్నాయి. ఎప్పుడైతే యాంటీక్రైస్ట్ రివీల్ చేస్తాడో వెంటనే యూదులు అన్ని దేశాల నుంచి వారు వచ్చి అక్కడ టెంపుల్ వర్షిప్ని మళ్ళా రీస్టార్ట్ చేయడం అనేది మనము గమనిస్తున్నాం. ఇదంతా మనకు డానియల్ చాప్టర్ 9 వర్స్ 27లో, లేకపోతే మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 15లో కూడా మనము గమనిస్తున్నాం. అక్కడ అబామినేషన్ విల్ డెసిక్రేట్ దేర్ హోలీ ప్లేస్ అని ఉంది. సో కంపల్సరీగా యాంటీ క్రైస్ట్ ఈ టెంపుల్ వర్షిప్ని స్టార్ట్ చేయడము, తర్వాత ఆ టెంపుల్ వర్షిప్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అతని ఆధిక్యతను పొంది వెంటనే అతను ఐడల్ వర్షిప్కి, లేకపోతే అందరూ అతన్నే పూజించాలి అని షో హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ గాడ్. అంటే హీ ప్రొక్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ గాడ్, హీ ఎగ్జిబిట్స్ హిమ్సెల్ఫ్. అంటే యాంటీ క్రైస్ట్ ఏమంటాడు, నేనే అన్ని దేవుళ్ళని నేనే రిప్రజెంట్ చేస్తున్నాను అని అంటాడు. మీరు టైం తీసుకొని డానియల్ చాప్టర్ 7 వర్సెస్ 17 to 28ని చదివినా దీని గురించి క్లియర్గా చెప్పబడి ఉంది. సో 5th వర్స్ని గమనించినట్లయితే 5th వర్స్, రిమెంబర్ హీ నాట్ దట్ వెన్ ఐ వాజ్ యెట్ విత్ యూ ఐ టోల్డ్ యూ దీస్ థింగ్స్. పౌలు ఈ డౌట్స్ చర్చ్ నుంచి, సంఘము నుంచే ఈ డౌట్స్ వచ్చి మనం ట్రిబులేషన్లో ఉన్నాము అని ఎవరైతే రాంగ్ టీచింగ్ గా చెప్పారో వాళ్ళతో డైరెక్ట్గా నేను ఇవన్నీ మీకు క్షుణ్ణంగా టీచ్ చేశాను, మీరు మర్చిపోవద్దు. నేను ఏదైతే టీచ్ చేశానో ఇప్పుడు మళ్ళా తిరిగి నేను కొత్త బోధన, కొత్త టీచింగ్ చెప్పట్లేదు. మీకు క్లియర్గా ఏదైతే ముందు చెప్పానో మీరు మర్చిపోకుండా స్పెషల్లీ వర్స్ 2లో ఏమంటాడు, దట్ హీ బీ నాట్ బీ షోన్ షేకెన్ ఇన్ మైండ్ or be troubled, neither be by spirit nor by word nor by letter as from us, as that the day of the Lord of Christ is at hand. యేసుక్రీస్తు తొందరగా రాబోతున్నాడు, కానీ ఆ టైము ఇంకా మనము రాలేదు అని క్లియర్గా వారితో చెప్పడం మనము గమనిస్తాం. సో యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే రివీల్ అవుతాడో అతను కంప్లీట్గా ఒక గర్వంతో ఎగ్జాల్ట్ చేసుకొని యెహోవాకి చెందిన వర్షిప్ నంతా అన్య దేవతలకి, రిలీజన్కి ఏవైతే ఉన్నాయో వన్ వరల్డ్ గవర్నమెంట్గా, వన్ వరల్డ్ రిలీజన్గా, వన్ వరల్డ్ గాడ్గా అతను టెంపుల్లో కూర్చొని శాసించడం అనేది మనము గమనిస్తాం. అయితే ఇదంతా యెహోవా సార్వభౌమత్వంలోనే జరుగుతుంది. వర్సెస్ 6 to 7ని గమనించినట్లయితే సెకండ్ పాయింట్గా రిస్ట్రైన్డ్ బై గాడ్స్ సావరిన్ పవర్. 6th వర్స్ని గమనించినట్లయితే అండ్ నౌ హీ నో దట్ విత్ హోల్డింగ్ దట్ హీ మైట్ బి రివీల్డ్ ఇన్ హిస్ టైం. అక్కడ దట్ విత్ హోల్డెత్ అంటే వన్ హూ ఈజ్ రిస్ట్రైనింగ్, అంటే యాంటీక్రైస్ట్ని కంట్రోల్లో పెట్టడం, హోల్డింగ్ బ్యాక్ అనేది మనం గమనిస్తున్నాం. ఎవరు? ఇది యెహోవా అని చూస్తున్నాం. ఇన్ హిస్ టైం అని 6వ వచనంలో మనం గమనిస్తున్నాం. అంటే దెర్ ఈజ్ ఎ పర్టికులర్ అపాయింటెడ్ టైం. ఎప్పుడైతే ఈ యాంటీక్రైస్ట్ రివీల్ అవ్వాలో, బహుశా ఈరోజు రాత్రి అయి ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, బహుశా ఒక 5 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత అయినా ఉండొచ్చు, కానీ
ఆ దినము తొందరగా రాబోతుంది అనేది మనము మర్చిపోవద్దు. పౌలు ఇది ఫస్ట్ సెంచరీ కంటే ముందుగా అతను చెప్పాడు. సో ఇప్పటికీ యేసుక్రీస్తు పునరుద్ధానుడై యాక్ట్స్ చాప్టర్ 1 నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 2000 ఇయర్స్, మోర్ దెన్ 2000 ఇయర్స్ అయింది. కానీ ఇట్ ఈస్ క్లోజర్, తొందరగా అతను రాబోతున్నాడు అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ పౌలు గమనించినట్లయితే ఈ బోధనను వారిని వార్నింగ్ చేస్తున్నాడు, వారికి ఒక ఎంకరేజ్మెంట్గా మాట్లాడుతున్నాడు. తర్వాత వారితో వాక్యానుసారంగా వారితో ఎంకరేజింగ్గా గమనిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ వర్స్ 7ని గమనించినట్లయితే, ఫర్ ద మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ డాత్ ఆల్రెడీ వర్క్, ఓన్లీ హీ హూ నో లెటెత్ విల్ లెట్ until he be taken out of the way. He who now letteth అనేది గమనించినట్లయితే ఇక్కడ he who will restrain or hold back, యెహోవా అతన్ని కంట్రోల్లో పెట్టుకొని అతని ద్వారా ఎందుకు ఇలాగా చేస్తున్నాడు యెహోవా అనేది గమనించినట్లయితే, ఎందుకు ఈ టైం ఇంకా డిలే అవుతుంది అనేది గమనించినట్లయితే, John chapter 3 verse 16, for God so loved the world, whosoever believes in him shall not perish but have everlasting life. Last studyలో మనము మోర్ దెన్ 8 బిలియన్ పీపుల్ ఉన్నాం. భారతదేశంలో ఇంటర్నెట్గా 3 to 4% అంటారు, కానీ ఆల్మోస్ట్ 15% క్రిస్టియన్స్ ఉన్నారు. అన్అఫీషియల్గా 15% క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ ఇంకా ఇంకా చాలా మంది యేసుక్రీస్తుని నమ్మలేని వారు ఉన్నారు. యెహోవాకి తెలుసు ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. కానీ ఆ టైం దాకా అతను వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ లాస్ట్ వ్యక్తి నన్ను క్షమించు దేవా, నన్ను రక్షించు దేవా, నేను పాపిని, నేను యేసుక్రీస్తు నామమున నేను రక్షింపబడాలని ప్రార్థన చేస్తాడో, ఇమీడియట్గా వెంటనే సంఘము ఎత్తబడుతుంది. వెంటనే యాంటీ క్రైస్ట్కి ఆ అథారిటీ, ఆ పవర్ ఇవ్వబడుతుంది. ఇంకా ఎవరైతే ఇంకా నమ్మరో, ఇంకా వారికి ఇంకా ఎంత చేసినా కానీ ఇంకా నమ్మరు, మొండిగా వారు ఉన్న వారికి ట్రిబ్యులేషన్ అనేది మనము గమనిస్తాం. సో ఇక్కడ ఫార్ ద మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ డాత్ ఆల్రెడీ వర్క్, ఓన్లీ హీ హూ నౌ లెట్ విల్ లెట్ until he be taken out of the way. Until he be taken out of the way అంటే until he removes himself out of the mist అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ we are not to view the Holy Spirit as departing from the earth, but as removing himself from his present ministry of restraining the appearance of Antichrist. గమనించాలి, ఆదరణకర్తని నేను పంపిస్తున్నానని యేసుక్రీస్తు ఎప్పుడైతే యాక్ట్స్ చాప్టర్ 1లో ఆరోహణం అవుతున్నప్పుడు చెప్పాడు. యాక్ట్స్ చాప్టర్ 2లో సంఘము స్థాపించబడ్డది. ఎలాగా సంఘం ద్వారా ఎప్పుడైతే హోలీ స్పిరిట్, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం గమనిస్తాం. పాత నిబంధనలో లేకపోతే యాక్ట్స్ చాప్టర్ 1 దాకా గమనించినట్లయితే హోలీ స్పిరిట్ కమింగ్ అండ్ గోయింగ్, టైం బీయింగ్గా హోలీ స్పిరిట్ పనిచేసేది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడయి తిరిగి పరలోకాల్లో ఆరోహణమై యెహోవా పక్కన రైట్ సైడ్లో కూర్చొని మన కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మ ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయడం మనము గమనిస్తాం. యాక్ట్స్ చాప్టర్ 2 నుంచి సంఘం స్థాపించబడిన తర్వాత ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ని మనం గమనిస్తాం. ముందైతే ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్లో యాజకుడు ఉంటుండే. యాజకుడి ద్వారా మనము మన ప్రార్థనలు, బలి అర్పణ ద్వారా మన క్షమాపణ కోరుకునేది. కానీ యేసుక్రీస్తుని నమ్మిన వారు, యేసుక్రీస్తుని నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే రక్షింపబడిన వారు డైరెక్ట్గా యెహోవాతో మాట్లాడే శక్తిని, డైరెక్ట్గా ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అనేది మనము గమనిస్తున్నాం. అయితే హోలీ స్పిరిట్ ఇండ్వెల్లింగ్ అంటే మన హృదయంలో హోలీ స్పిరిట్ నివసించడం అనేది మనము గమనిస్తాం. అయితే
ఈ యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే రివీల్ అవుతాడో, ఎప్పుడైతే ఈ అథారిటీ యెహోవా ఈ యాంటీ క్రైస్ట్ని బ్లాస్ఫెమీ చేయడానికి, దేవుణ్ణి దూషించడానికి, అదేంటి అతని పొజిషన్ని తీసుకోవడానికి ఎప్పుడైతే అతను టెంపుల్లో ఉంటాడో, హోలీ స్పిరిట్ యొక్క పని తక్కువగా అవుతుంది. ఎందుకంటే ఆ దైవ దూషణ అతను చెయ్యాలి కాబట్టి. ఎందుకంటే ఈ ట్రిబులేషన్ అంతా యెహోవాని నమ్మని వారికి వారిని యెహోవా కొంచెంసేపటి దాకా వారిని అతని కంట్రోల్ కింద వదిలిపెట్టడం అనేది మనము గమనిస్తాం. కానీ ఈ టైంలో హోలీ స్పిరిట్ కంటిన్యూస్గా కొంచెంగా దాని పనిని చేసుకోవడం అనేది గమనిస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 6ని, రెవల్యూషన్ చాప్టర్ 7ని మనము చదివినట్లయితే ట్రిబులేషన్ టైంలో కూడా చాలా మంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి రక్తముతో వారి దుస్తుల్ని కడుక్కొని వారి రక్షణని భద్రపరచుకొని వారు యెహోవా అదేంటి కృప ద్వారా రక్షింపబడతారనేది మనం గమనిస్తున్నాం. కానీ ట్రిబులేషన్ టైంలో ఆత్మ అంత ఎఫెక్టివ్గా పని చేయకుండా ఉంటుందనేది కూడా మనము గమనించాలి. ది హోలీ స్పిరిట్ హ్యాండ్ which has been held back, Satan wickedness and wicked one will one day be withdrawn, and at the time the world will experience the full force of man evil. ఎప్పుడైతే ఆత్మ దాని పని తక్కువ చేస్తుందో గమనించాలి. నేను ఈ శరీరంలో ఉన్నప్పుడు నాకు యెహోవా కావాలి అని ఈ శరీరం ఎప్పుడు పాప శరీరం కాబట్టి అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. కానీ ఆత్మ మెల్లని స్వరం ద్వారా నా స్వభావము, నా మారు మనసు పొందినప్పుడు, ఆత్మని లోబడినప్పుడు, అప్పుడు నా కళ్ళు నేను యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు నేను యెహోవాని కలిగి ఉంటాను. ఆత్మ లేకుండా నేను శరీరంలో నేను ఏ పనిని దైవికంగా ఆత్మీయంగా నేను చేయలేను. అయితే ఆత్మ రేపటి దినము యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎందుకు ఉండదు అనేది మనం గమనించినట్లయితే, ఈ యాంటీ క్రైస్ట్ని ఎందుకు రిస్ట్రైన్డ్ బై గాడ్ సావరెన్ పవర్ అనేది 6th verse నుంచి 7th verse దాకా గమనిస్తున్నామంటే, ఈ టైంలో ఫుల్ అథారిటీ శరీరాన్ని నమ్ముకున్న ఈ పాప శరీరాన్ని నమ్ముకున్న మనుషులకందరికీ ఫుల్ అథారిటీ, విచ్చలవిడిగా వారు జీవించేటట్టు. యాంటీ క్రైస్ట్ వస్తాడు, నేనే దేవుడిని అనేసి నన్నే పూజించాలి అని అందరికీ వారికి ఒక ఫ్రీడమ్గా దొరుకుతుంది. కానీ 8th verse గమనించినట్లయితే అతని టైం వెరీ లిమిటెడ్, డిస్ట్రాయిడ్ బై క్రైస్ట్ గ్లోరియస్ రిటర్న్. 8th verse, and then shall that wicked be revealed. and then అంటే ఆ పర్టికులర్ టైంలో ఎప్పుడైతే అదేంటి యాంటీ క్రైస్ట్ రివీల్ అవుతాడో, ఎప్పుడైతే ఆ లాలెస్ వన్ బి అన్కవర్డ్, జీసస్ క్రైస్ట్ అలోన్ విల్ అబ్రప్ట్ టర్మినేట్ యాంటీ క్రైస్ట్. యేసు క్రీస్తే అతన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్నే జయించాడు. He is the omnipotent God. He is the sovereign savior, the Lord Jesus Christ. సో మన ట్రస్ట్ని ఎప్పుడైతే అతని మీద మనం అదేంటి ఉంచామో, whom the Lord shall కన్జ్యూమ్ అంటే పవర్. లూక్ చాప్టర్ 9 verses 5 to 4 గమనించినట్లయితే, యెహోవా రెండో రాకడప్పుడు తమ కుమారుణ్ణి లయన్ ఆఫ్ జూడాగా పంపిస్తున్నాడు. లూక్ చాప్టర్ 9 verse 54 లేకపోతే ఒకసారి చదువుదాం. లూక్ చాప్టర్ 9 verse 54ని ఒకసారి చదువుదాం. లూక్ చాప్టర్ 9 verse 54. And when the disciples James and John saw this, they said, Lord, will thou that we command fire to come down from heaven and consume them, even as Elijah did? But he turned and rebuked them and said, He know not what manner of spirit ye are of, for the Son of Man is not
come to destroy men's life but to save them, and they went to another village అనేది మనం గమనిస్తున్నాం. సో యేసుక్రీస్తు ఫస్ట్ రాకడలో ఒక మెస్సాయగా, ఒక సఫరింగ్ మెస్సాయగా, సఫరింగ్ సేవియర్గా వచ్చాడు. కానీ రెండో రాకడలో అతను లయన్ ఆఫ్ జూడాగా అతను వస్తున్నాడు. అయితే ఈ గర్జించు అంటే ఎవరైతే అతన్ని నమ్మలేదో వారికి శ్రమ అనేది కూడా మనము గమనించి ముందే మనము చదివి ఉన్నాం. అయితే గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 15 గమనించినట్లయితే, బట్ హీ బైట్ అండ్ డివోర్ వన్ అనదర్, టేక్ హీడ్ దట్ హీ బీ నాట్ కన్జ్యూమ్డ్ వన్ ఆఫ్ అన్ అనదర్. సో ఈ టైంలో ఎప్పుడైతే ఈ మానవుని శరీరానికి ఆ ఫ్రీడము లేకపోతే యాంటీ క్రైస్ట్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ దినాలు మరి ఘోరంగా ఉంటాయి. ఆ దినాలలో మనం ఉండకుండా యెహోవా మనల్ని పరలోకంలో అతను సంఘంగా మనల్ని కాపాడుకొని ఈ యాంటీ క్రైస్ట్ ఏదైతే భూమి మీద గమనిస్తున్నామో, భూమి మీద జరిగే సన్నివేశాల్ని మనం ఇక్కడ చదువుతున్నాం. whom the Lord shall consume with the spirit of his mouth. with the spirit of his mouth అంటే అతని వాక్యము ద్వారా. ఆల్ క్రైస్ట్ విల్ హ్యావ్ టు డూ ఈస్ ఒక వర్డ్ చెప్తే చాలు అనేది మనము గమనిస్తున్నాం. సో యెహోవా వాక్కు, ఇట్ ఈస్ కాల్డ్ ది సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఇట్ ఈస్ కాల్డ్ ది సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 15 లో చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 19 ఈ వర్సెస్ ఎక్కువగా యెహోవా రెండో రాకడ గురించి, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి. రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 15, అండ్ అవుట్ ఆఫ్ ద మౌత్ goes a sharp sword, that with it should smite the nations, and shall rule them with a rod of iron, and he treadeth the winepress of the fierceness and wrath of the Almighty God. So atanu he shall destroy అనేది మనము గమనిస్తున్నాం. సో ఎందుకు ఇది జరుగుతుందంటే, ఈ యాంటీ క్రైస్ట్ యొక్క గర్వాన్ని, ప్రైడ్ని, పాప స్వభావమును, ఈ అన్నిటినీ అతను కంట్రోల్ తీసుకొని అతన్ని కంప్లీట్గా అదేంటి డిస్ట్రాయ్ చేయడం అనేది మనము గమనిస్తున్నాం. తర్వాత 8th వర్స్లో, విత్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. విత్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. సో అతను హీఈస్ కమింగ్ విత్ అథారిటీ. హీఈస్ కమింగ్ విత్ అథారిటీ. ఇది రెవల్యూషన్ చాప్టర్ 19 వర్సెస్ 11 to 21 లో మీరు చదివినట్లయితే, స్పెసిఫికలీ 6 to 9 గమనించినట్లయితే, గాడ్స్ పీపుల్స్ ఆర్ సేఫ్ ఇన్ హెవెన్. అదే 11th వర్స్ నుంచి 21 వర్స్ దాకా గమనించినట్లయితే, యెహోవా యొక్క ఉగ్రత ఎలాగా భూమి మీద, యెహోవా ఎలాగా యాంటీ క్రైస్ట్ మీద పడుతుందో అనేది మనకు రెవల్యూషన్ చాప్టర్ 19 వర్సెస్ 11 to 21ని చదివినా, లేకపోతే 6th వర్స్ నుంచి 9th వర్స్లో చదివినా దీని గురించి క్లియర్గా రెండో రాకడ గురించి మనము చూస్తున్నాం. ఇదే డానియల్ చాప్టర్ 7 వర్సెస్ 11 లేకపోతే వర్స్ 26 కూడా చదివినట్లయితే, దిస్ ఈజ్ వాట్ వీ కెన్ సి. డానియల్ చాప్టర్ 7 వర్సెస్ 11 తర్వాత వర్సెస్ 26లో కూడా దీని గురించి ముందే చెప్పబడినట్టుగా మనం గమనిస్తున్నాం. సో హౌ విల్ యాంటీక్రైస్ట్ బి రివీల్డ్? He will be revealed through the blasphemy of self-exaltation. He will restrained by God's sovereign power and destroyed by Christ's glorious return. అయితే యాంటీక్రైస్ట్ యొక్క క్యారెక్టర్స్ని మీకు మళ్ళా ఒకసారి గుర్తు చేస్తాను. డానియల్ చాప్టర్ 7 వర్స్ 20లో గమనించినట్లయితే, అతను ఒక కరిస్మాటిక్, ఒక పవర్ఫుల్ లీడర్గా అతను ఉంటున్నట్టుగా మనం గమనిస్తాం. ఒక మాట, అతని పర్సనాలిటీ, అతని పవర్, అతని అథారిటీ, అంటే మాట్లాడేటప్పుడు బోస్ట్ఫుల్గా అతను అన్ని దేవతలు ఐడల్ వర్షిప్ అన్నిటికీ అతను అతని తట్టు మూవ్ చేసుకుంటున్నాడంటే గమనించాలి ఎంత అథారిటేటివ్గా ఉంటాడు. ఇదే డానియల్ చాప్టర్ 7 వర్స్ 21లో కూడా గమనించినట్లయితే, అతను హీ విల్ బి ఎ క్రూయల్ పర్సిక్యూటర్.
అంటే కఠినస్తుడుగా ఉంటాడు. అతను హీ విల్ వార్ అగేన్స్ట్ సేటన్ సెయింట్స్ జూస్. ఇదేంటి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, ట్రిబులేషన్ టైంలో నమ్ముకోవాలి అనుకున్న వారిని కూడా అతను అదేంటి పర్సిక్యూట్ చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇదే ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే అతను బ్లాస్ఫెమీ, అంటే యెహోవాని దైవదూషణ చేయడం. డానియల్ చాప్టర్ 11 వర్స్ 36 లో గమనించినట్లయితే అతను దేవుణ్ణి దూషిస్తాడనేదిగా మనం గమనిస్తున్నాం. అలాగనే అతను పవర్ఫుల్గా అథారిటేటివ్గా ఒక మిలిటరీ ఆస్పెక్ట్స్ లో డానియల్ చాప్టర్ 11 వర్సెస్ 37 to 38, టైం లేదు కాబట్టి నేను స్క్రిప్చర్ రెఫరెన్స్ ఇస్తున్నాను. అతను ఒక అదేంటి మిలిటరీ అబ్సెస్డ్ గా, అంటే మిలిటరీ కంట్రోల్గా, మిలిటరీ అథారిటేటివ్గా, తర్వాత అతనే దేవుడుగా అతను పిలుచుకొని అందరినీ అతని తట్టు మార్చుకునేటట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. తర్వాత ఇదే సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 9 లో గమనించినట్లయితే హీజ్ ఏ డిసీవర్. హీజ్ ఏ డిసీవర్. వర్స్ 3 అయితే గమనించినట్లయితే అతను లాలెస్ మ్యాన్ అనేది కూడా రెఫరెన్స్ ఇస్తున్నట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. సో ఆ టైము యాంటీక్రైస్ట్ రివీల్ అయ్యే టైం కల్లా యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చి సంఘాన్ని ఫస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్, అంటే చనిపోయిన వారు ఎత్తబడతారు. తర్వాత కన్ను రెప్పపాటుననే ఎవరైతే సంఘంగా యేసుక్రీస్తుని నమ్మారో వారు ఎత్తబడతారు. తర్వాత మిగిలిన వారు ఎవరైతే భూమి మీద విడవబడతారో వారికి ఈ యాంటీక్రైస్ట్ రివీల్ అవుతాడు. వారు ఆ యాంటీక్రైస్ట్ ని చూసి అతన్ని పూజించడానికి, అతన్ని సేవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెంటనే అతని నిజ రూపాన్ని బయటపెట్టి అతను కఠినస్తుడుగా అదేంటి తయారవడం అనేది మనం గమనిస్తాం. అయితే ఇదే టైంలో యెహోవా వారిని కంప్లీట్గా యాంటీక్రైస్ట్ ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి అతని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. రెవల్యూషన్ చాప్టర్ 19 లో అతని రెండో రాకడ గురించి చెప్పబడుతుంది. 20th చాప్టర్ 21st చాప్టర్ లో ఏదైతే మనిషి హస్తాలతో చేయబడని ఒక న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ భూమి మీదకి వచ్చి అక్కడ అతనితో పాటు మనము అదేంటి వి వుడ్ బి లివింగ్ విత్ హిమ్ టు ఇటర్నిటీ. సో ఇవన్నీ ప్రాఫెసీగా గమనిస్తున్న ఈ తెస్సలోనియ సంఘానికి అదేంటి ఈ బోధనలు అయితే ఈ స్టడీని మనం గమనించేటప్పుడు అన్ని అర్థం అవుతున్నట్టే ఉంటాయి, కానీ కొన్ని అర్థం కావు. కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. నేనైతే దేవుని కృప వల్ల ప్రతి మండే 6 o'clock నుంచి 8 o'clock దాకా బుక్ ఆఫ్ రెవల్యూషన్ వర్స్ బై వర్స్ స్టడీ చేస్తున్నాం. ఇన్ కేస్ యు ఆర్ ఆ టైంలో ప్రతి మండే ఆగస్టు నెల దాకా గమనించినట్లయితే యూ క్యాన్ జాయిన్. ఇప్పుడు ప్రస్తుతానికి మేము 11th చాప్టర్లో ఉన్నాం. సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బుక్ ఆఫ్ డానియల్ లాస్ట్ మండే రోజున డానియల్ 70th వీక్ గురించి వర్స్ బై వర్స్ చదివి ఉన్నాం. సో ఈ మూలాలు మెల్లమెల్లగా మనకు అర్థమవుతాయి. సో ఇవి ప్రాఫెసీగా రాయబడ్డాయి. మనం అర్థం చేసుకోవడానికి మన హృదయానికి ఆదరణకి ఇవి రాయబడి ఉన్నాయి. ఎందుకంటే పౌలు తెస్సలోనియ సంఘానికి కూడా ఆదరణ కోసమే రాసి ఉన్నాడు కాబట్టి. సో మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ యాజ్ యూ స్టడీ దిస్ ఫార్ హిస్ గ్లోరీ. I request Reverend Dr. Jayshekhar Garu to come forward and close this session with a word of prayer. Blessing. ప్రభునామ స్తోత్రములు. అంత్యకాలాన్ని గురించి దైవదయం ద్వారా మనం చక్కని మాటలు విన్నాము. ప్రార్థించుకుందాం. ప్రియమైన ప్రభువా, పరలోక తండ్రి, ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు మా తండ్రి తెస్సలోనిక రాసిన సంఘానికి ముందుగానే నాయన ప్రభు యొక్క రాకను గురించి తెలిసిన వాడై ఉండి చివరి దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అని ప్రభువా ఆయన తెలియపరిచినటువంటి విషయాలు ప్రభా బిలీ జర్సన్ గారి ద్వారా ప్రభు గమనానికి తెచ్చినందుకు వందనాలు. మొదట భ్రష్టత్వం అనేది సంభవించిన తర్వాత పాప పురుషుడు
మరి బయలుపడితేనే కానీ ఆ దినం రాదు అని, అలాగే ధర్మ విరోధి సంబంధమైన పాప పురుషుడు మరి మరి ప్రభువైన యేసు తన నోటి నుండి వచ్చు ఊపిరి చేత వారిని సంహరించును అని, విశ్వాసులను దేవుడు ఎల్లప్పుడూ కూడా కాపాడి రక్షించువాడై ఉండి, దేవుడు ఎవరినైతే మరి ముందుగానే ఎరిగాడో వారిని ఏర్పరచుకున్నాడు, వారిని ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాడుని, వారు ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ నీతిమంతులు తీర్చబడ్డ వారు దేవుడు మహిమపరచబడును అని ప్రభా, చివరి దినాల్లో ప్రభా సంఘం ఎలా ఉంటుంది అని ప్రభా మా గమనానికి తెచ్చిన ప్రతి అంశంను బట్టి కూడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభా ఆన్లైన్లో ఉన్న వారి కొరకు, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు నీకు వందనములు ప్రభా. మరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు నాయన. మేము చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నీకు మహిమార్థమై ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న మా మంచి కాపరి నీకు స్తుతులు చెల్లిస్తూ, ఇది ఆశీస్సులను బట్టి నిన్ను గణపరుస్తూ, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభువు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Reverend Billy Judson will give the benediction. Now may the grace of our Lord, the communion of the Holy Spirit, and the love of Jesus Christ rest and abide with us forevermore. Amen. Amen. Thank you.